ఓం శ్రీ గణేశాయ నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలిత సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా, శ్రీమాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మన ఛానల్ని మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి, షేర్ చేయండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీమాత్రే నమః. 723 నామము స్వతంత్ర. 3 అక్షరముల నామం. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు స్వతంత్రాయ నమః అని చెప్పుకోవాలి. స్వతంత్ర దేని మీద, ఎవరి మీద ఆధారపడనిది. సాధారణంగా అందరూ జీవితం గడపడానికి ఎంతోమంది మీద, ఎన్నో వాటి మీద ఆధారపడి ఉంటారు. కానీ అమ్మవారు అలా ఎవరి మీద, దేని మీద ఆధారపడి ఉండదు. అమ్మవారి మీదే అవి ఆధారపడి ఉంటాయి. కాబట్టి అమ్మవారు సర్వస్వతంత్రురాలు. ఐహికానికి సంబంధించిన పరకాయ ప్రవేశ, ఆకాశగమన, జలస్తంభన, వాయుస్తంభన, ఇంద్రజాల, మహేంద్రజాలాది, మహామాయ, శంభాది తంత్ర విద్యలు ఉన్నాయి. అవన్నీ మోహపెట్టే వచింపచేసినవే. ఒక అమ్మవారికి సంబంధించిన శ్రీవిద్య తంత్రమే మోక్షప్రాప్తిని చేకూర్చేది. ఈ శ్రీవిద్య తంత్రాన్ని స్వతంత్రం అంటారు. ఆదిశంకరులు ఈ విషయాన్ని సౌందర్యలహరిలోని 31వ శ్లోకమైన చతుష్టాష్టతంత్రాయ నమః సకలమతి సంధామ భువన స్వాతంత్రతే తంత్రం క్షితితల మవాతిథి రాధితం అన్నారు. ఈ శ్లోకంలోని స్వాతంత్రంగా అర్థం చేసుకోవాలి. అంటే తనకు సంబంధించిన తంత్రం అని అర్థం చేసుకోవాలి. మిగిలినవని బాహ్యమైన విషయాలకు సంబంధించిన తంత్రాలు. ఇక్కడ తనకు అన్నప్పుడు అమ్మవారికి సంబంధించిన అని కానీ, ఎవరు ఉపాసిస్తున్నారో అతనికి సంబంధించిన తంత్రమే అని కానీ అర్థం చేసుకోవాలి. 1 ఎవరి మీద, దేని మీద, ఎప్పుడు, ఎక్కడ ఆధారపడని తంత్రాలు. 2 స్వాకు సంబంధించిన తంత్ర స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. 724 నామము సర్వతంత్రేషి. 5 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు సర్వతంత్రేశాయ నమః అని చెప్పాలి. సర్వ అన్ని, తంత్రములకు ఈశి, ఈశ్వరి. 64 దాకా తంత్రాలు ఉన్నట్లు చెబుతారు. అయితే వీటినన్నిటిలో నేర్పే విషయాలుంటాయి, తెలిసే విషయాలుంటాయి అంతే. వీటి అన్నిటిపైన ఆధిపత్యము వహిస్తూ ఇవన్నీ ఎలా చెప్పబడుతున్నాయో, ఎలా తెలుస్తున్నాయో, ఆ తెలుసుకునేది ఎవరో, వారి తత్వం ఏమిటో, ఈ విషయాలకు సంబంధించిన తంత్రము స్వాతంత్రంలో ఉంటుంది. ఈ స్వతంత్రము అన్ని తంత్రాలకు మిన్నగా ఉంటుంది. శ్రీమాత్రే నమః. దక్షిణాచార, వామాచార, కాపాలికాచార, దిగంబరచార, శాంబరి తంత్రాదులెన్నో ఉన్నాయి. వీటినన్నిటిలోనూ సాధారణంగా వశీకరణ, ఆకర్షణ, విద్వేషణ, సమోహన, ఉచ్చటన, మరణాలనే షట్కర్మలు, రసాయనిక విశేషాలు, ఇంద్రజాలాలు ఉంటాయి. వీటిలో కొన్ని వ్యామోహకరంగా ఉంటాయి. వీటిలో కొన్ని చాలా జుగుస్కరంగా, భయంకరంగా, హేయంగా ఉంటాయి. ఈ తంత్రాల మీద ఆసక్తి గలవారు దైవదూరులవ్వటం తప్పదు. సమయాచార తంత్రము కాది విద్యాతంత్రము, వశిష్ఠ, సనక, సనానందన, సనత్కుమార, శుక సంహితలు మాత్రం శృతి సమేతంగా ఉంటాయి. ఏ విధమైన తంత్రములో అయినా అమ్మవారే కొన్ని యాడబడుతుంది. అందుకని అమ్మవారు సర్వతంత్రేషి, సర్వతంత్రములపై ఆధిపత్యం కలిగినదని ఈ నామానికి అర్థము. 725 నామము దక్షిణామూర్తి రూపిణి. 8 అక్షరముల నామము. ఈ నామముతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు దక్షిణామూర్తి రూపిణి అయి నమః అని చెప్పాలి. దక్షిణమూర్తి యొక్క రూపముగా ఉన్నది. దక్షిణామూర్తి అనగా సాక్షాత్తు శివుడే. దక్ష యాగములో శివనింద భరించలేక సతీదేవి యజ్ఞగుండంలో దేహత్యాగము చేసిన తర్వాత శివుడు విరక్తుడై ఒక వటవృక్షం క్రింద దక్షిణాభిముఖుడై చిన్మేంద్ర ముద్ర ధరించి ప్రణవ స్వరూపంతో యువకునిగా మౌన దీక్ష కొనసాగించాడు. ఆ విధంగా దక్షిణాభిముఖుడైన శివుని దక్షిణామూర్తి అంటారు. ఇది ఒక కథ. సనకాసనందనాదులు బ్రహ్మజ్ఞాన
విషయ సంశయ నిర్మూలనకై శివుని ప్రార్థిస్తే ఆ శివుడు 16 సంవత్సరాల రూపంలో బండిరమ అనే ఒక మర్రి చెట్టు క్రింద దక్షిణాభిముఖంగా పద్మాసనంలో కూర్చొని దక్షిణాస్తంతో చిన్ముద్ర ధరించి తుర్యాస్థితిలోకి వారికి దర్శనమిస్తాడు. ఆ మూర్తిని చూడగానే సనకాదులకు వారి సంశయాలు తీరిపోయాయి. ఇది మరో కథ. ఈ రెండవ కథే ప్రస్తుతం సముచితంగా ఉంటుంది. ఎందుకంటే రాబోయే నామము సనకాది సమారాధ్య కాబట్టి. శాస్త్రాల స్వయంబోధకానికి దక్షిణమూర్తిని ఉపాసించాలి. ఈ దక్షిణామూర్తి దక్షిణాస్తంతో ధరించిన చిన్ముద్ర సమస్త సంశయాలను తీరుస్తుంది. కుడి చేతి చూపుడు వేలు 4 ఫింగర్ కొసను, కుడి చేతి బొటన వేలు తంబు కొసకు తగిలించి మిగిలిన 3 వేలను నిట్ట నిలువుగా అభయాస్త ముద్రలాగా ఉంచితే ఏర్పడే ముద్రను చిన్ముద్ర అంటారు. ఈ చిన్ముద్రలో చూపుడు వేలు బ్రహ్మను, బొటన వేలు అహంను సూచిస్తాయి. ఈ విధంగా 2 వేలు కలిసి ఉన్న చిన్ముద్ర అహం బ్రహ్మస్మి అనే మహాకావ్యాన్ని, సోహం అనే అజాప గాయత్రి మంత్రాన్ని సూచిస్తుంది. తెలుగులో దీనికి వాడే నేను అని అర్థం. ఇక్కడ వాడు అంటే బ్రహ్మ. సర్వవేద శాస్త్రాల సారం ఇదే. దీంతోనే అన్ని సంశయాలు తీరిపోతాయి. లోపలి చిచ్చక్తి జ్ఞానమే బయటకి చిన్ముద్రగా వర్తిస్తుంది. ఈ దక్షిణామూర్తిని ఉపాసించాలనుకునేవారు 40 రోజులు మర్రి చెట్టు క్రింద కూర్చొని శ్వాసలోని ఉచ్ఛ్వాసలతో సోహం మంత్రాన్ని జత చేస్తూ నిరంతర మౌన ధ్యానంలో ఉండాలి. ఈ నామాన్ని దక్షిణ ఆ ప్లస్ మూర్తి రూపిణి అని విడదీసి దక్షిణా పదము సగుణ బ్రహ్మకు, అమూర్తి పదం నిర్గుణ బ్రహ్మకు సంకేతించి ఈ 2 సమన్వయ స్వరూపిణిగా కూడా ఈ నామానికి అర్థంగా కొందరు చెబుతారు. 1 దక్షిణామూర్తి స్వరూపిణి, 2 సగుణ నిర్గుణ బ్రహ్మల సమన్వయ స్వరూపిణి అని ఈ నామానికి అర్థాలు చెప్పుకోవచ్చును. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. థ్యాంక్ యూ. శ్రీమాత్రే నమః. ఓం నమః శివాయ.